హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, చాలా రోజుల తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడైతే రొయ్యల ప్యాకింగ్కి అయితే చాలా దూరం అయితే వెళ్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అనమాట. ఎందుకంటే ఇదంతా చాలా వాటర్ ఫోర్స్ అయితే బాగుంది. కొల్లేరు ఏరియా అనమాట. ఇది చాలా దూరం, కనీసం గంట 2 గంటల్లో ప్రయాణం అయితే చేయాలి. 2 బోట్లలో అయితే ప్రతిదీ చూడండి. ఒక బోట్ మీద అయితే 15 మంది 20 మంది జనాలు అయితే ఉన్నారు. కొద్దిగా స్లిప్ అయిన అటు జరిగిన ఇటు జరిగిన మొత్తం మునిగిపోద్ది అనమాట. చాలా కష్టమైన పనులు ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. నా ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చాలామంది అయితే వెళ్తున్నాం అనమాట. 2 బోట్లు ప్రయాణం అనమాట. ఒక్కో బోట్లో 250 300 బాక్సులు అయితే ఉన్నాయి. ఆ బాక్సులో కొంత అయితే ఐస్ ఉంది, కొన్ని బాక్సులు అయితే ఎంటీ బాక్సులు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే మా బోట్ అనమాట. ఎదురు ఇంకో బోట్ అయితే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా కష్టంగా అయితే ఉందో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ టేప్ నుంచి ఆ టేప్కి కేబుల్ వైర్లు లేదా ట్రాన్స్ఫార్మర్ వైర్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అందుకని కింద కూర్చోమన్నారు. ఇప్పుడు మేము ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు. ఎందుకంటే లారీల్లో ఎక్కడన్నా దగ్గర పెట్టి అన్లోడింగ్ లోడింగ్ చేయడమే కానీ ఇలా షిప్లో. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా ప్రమాదకరమైన స్థలం అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కనీసం 1.5 2 గంటలు అయితే ఇక్కడైతే పడుతుందన్నమాట. చాలా నిదానంగా అయితే వెళ్తాను ఈ బోట్లు. ఎందుకంటే 2 బోట్లు ప్రయాణం. ఎందుకంటే వెయిట్ చూస్తే మటుకు చాలా వెయిట్ అయితే ఉంది. 15 టన్నులు 20 టన్నులు లోడ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తక్కువే అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మటుకు చాలా వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐస్ బాక్స్లో ఎంటీలో ఉండేవి. వచ్చేటప్పుడు అయితే మొత్తం ఫుల్ లోడే రావాలి. అందుకని చాలా జాగ్రత్తగా రావాలన్నమాట. ఎందుకంటే ఎటు ఊగినా సరే అటు తిరగడిపోయే ప్రమాదం అయితే ఉంది. చాలా ప్రమాదకరమైన స్థలం ఆయనకి వెళ్తాను మేము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా దూరం అయితే లాంగ్ జర్నీ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటువంటి చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళామన్నమాట ప్యాకింగ్కి. సముద్రంలో లేదంటే చెరువుల్లో ప్యాకింగ్ అంటే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే మార్నింగ్ కాబట్టి అందుకని చీకటిగా ఉంది. మళ్ళీ వచ్చేటప్పటికి అర్ధరాత్రి 5 సాయంత్రం 5 అయితే తెలవడం లేదు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అంతా ప్రతి ఒక్కళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. బోట్కి వచ్చి అయితే ఆ బోట్లో ఉండేవాళ్ళు ఒక 6-7 మెయింటెనెన్స్ ఉన్నారు. మేమైతే ఒక 7 అనమాట ఉన్నాం. మొత్తం బోట్లో ఒక్కొక్కళ్ళం అయితే ఒక్కొక్క బోట్లో 15 మంది అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లాంగ్ జర్నీ. వెళ్తా గంటన్నర వస్తా గంటన్నర, కనీసం 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అబ్బా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి షూట్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కటి. ఎందుకంటే వాళ్ళైతే ఇక్కడైతే ఉంచొని అవ్వడం లేదు, ఎందుకో కూర్చోమంటున్నారు. ఎందుకంటే అదిగోండి అక్కడ కర్రలు అయితే కట్టారు చూసారా. ఈ టైప్ నుంచి ఆ టైప్కి కేబుల్ అయితే వెళ్తున్నాయి. అందుకని కింద కూర్చున్నాం అనమాట. అదిగోండి వాటిలో అయితే ట్రైల్లో అయితే ఐస్ బాక్స్లు ఉన్నట్టు అదిగోండి వైర్లు చూసారా, చాలా కిందకైతే ఉన్నాయి. ఎందుకంటే ఈ టైప్ నుంచి ఆ టైప్కి చెరువుల మీదకి కానీ ఇళ్ళల్లోకి కానీ కాలనీలోకి కానీ వైర్లు కేబుల్ అయితే వెళ్ళినాయి అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుకని కూర్చుని అయితే వీడియో తీస్తున్నాము. మాకైతే వెళ్ళడానికి చాలా భయం వేసిందండి. చాలా భయం వేసింది. చాలా భయంకరంగా ఉంది. అందుకని ఎలాగో వెళ్ళాం కదా అని చాలా జాగ్రత్తగా కూర్చుని అయితే మేమైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు అయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మాకు ఎక్కడ జారిపోతామో ఎక్కడ ఏమైద్దా అని చాలా టెన్షన్ పడ్డాం అనమాట వెళ్ళేదాకా. ఎందుకంటే ఫస్ట్ టైం చూసాం కదా, అందుకని చాలా భయంకరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా వాళ్ళు ఎక్కడెక్కడ ఈ బోర్డులో చూసినా వేరే బోర్డులో చూసినా సరే షూట్ చేస్తున్నారంట. ఎందుకంటే కొత్తగా ఉంటుంది, ఫస్ట్ టైం కదా. రెండోసారి మూడోసారి అలా వెళ్తే మళ్ళీ అలవాటు ఉండి ఏం జరిగినా సరే ఏం ఉండదు. చూడండి ఎంత పొట్టపొట్టిగా ఉంటుంది. ఎందుకంటే 2 బోట్ల మీద ప్రయాణం చేస్తున్నాం అనమాట. ఎక్కడెక్కడ ఈ బోట్ వస్తుందని ఆ బోట్ వచ్చేస్తుందని ఇది చాలా చాలా స్పీడ్ మీద అయితే వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫుల్ లోడ్ లేదు వెళ్ళేటప్పుడు అనమాట ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదిగోండి కూర్చున్నారు అనమాట. వెనకాల ఒక 8 మంది 9 మంది ఉన్నారు. ఎదురు ఒక 3-4 ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, 2 బోట్లు ఒకేసాటకు కాదు, ఒకటి 10 కిలోమీటర్లు అయితే ఇంకోటి 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు అయితే దూరం అయితే వెళ్ళాలన్నమాట. కాకపోతే ఈ కొల్లేరులో చెరువులు ఎక్కడ ఉంటాయో గొట్లు ఎలా ఉంటాయో ఏంటో మాకు వెళ్ళేదాకా చాలా టెన్షన్. ఇదిగోండి మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియోస్ అయితే తీస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా ఎలా కూర్చున్నారో ఎదుర చూశారు కదా, వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఐస్ అనమాట. రాళ్ళు కాటా రాళ్ళు ఇదిగోండి పోటాపోటీగా ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పటికి ఆ బోట్ని దాడి చేయాలనుకున్నాము. చాలా స్పీడ్ మీద అయితే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి. కాకపోతే వెళ్తుంది కానీ మాకు గుండెల్లో దడదడలు ఆడిపోతుంది. ఎందుకంటే
ఫస్ట్ టైం కదా, అటు ఇటు ఊగుతున్నాయి. పర్లేదేమో, అది లోడ్ తక్కువే అన్నారు, చాలులే అని హ్యాపీగా ఉన్నాం అనమాట. ఎందుకంటే భయంకరమైన సముద్రం టైప్లో ఉందన్నమాట. చూశారు కదా, చాలా స్పీడ్ మీద అయితే వెళ్తుంది. ఆ బోట్లో చూస్తుంటే మాకంటే ఎక్కువ టెన్షన్గా ఉంది వాళ్ళు. ఎందుకంటే ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు లాగా ఉన్నారు దాంట్లో బోట్లో అయితే చూస్తుంటే. ఇదిగోండి, వాళ్ళు కూడా మాకంటే ఎక్కువ కెమెరాలు వీడియోలు తీస్తున్నారనమాట. అది ఏంటంటే ఫుల్ చిన్న బోట్లా ఉంది, చిన్న పడవలా ఉంది, అందుకని కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంది. మాదైతే దూసేస్తున్నాడు పిల్లోడు, మట్టుకు మంచి కంగారులో ఉన్నాడు. అందుకని ఆ బోట్ కంటే స్పీడ్గానే ఉన్నాడు. ఎలాగైనా దాటించాలని మేము కంగారు పెట్టాము. అందుకని బోట్ చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆగస్టు, ఎందుకంటే ఇప్పుడు వరకు వీడియోలు అయితే తీయలేదు. ఎందుకంటే లైవ్ తీసినవి వాచ్ అవర్స్ కోసం అయితే చూస్తున్నాను. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే తీస్తాను. ఎందుకంటే మానిటైజేషన్ ఆగస్టు 21వ తారీఖున అయితే అయింది కంప్లీట్గా. నాకు సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయిన యూట్యూబ్ బోర్డు చెక్ చేసి ఓకే చేశాడు. ఇంకా 1000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్లు అయితే రావాలి. అప్పుడైతే ఇంకా మనకి ఎదురు లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేయలేని వాళ్ళు అయితే. ఇదిగోండి పాటపడికి 2 బోట్లు పక్కన అయితే వెళ్తున్నాయి అనమాట. కాకపోతే చాలా దూరంగా వెళ్తాయి. ఎందుకంటే 2 దగ్గర వెళ్ళినాయి అనుకోండి, ఆ కుదుపుడికి ఆ నీళ్లు అటు ఇటు కుదుపుడికి బోట్లు కాడ అటు ఇటు కదిలే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అందుకనే దూరంగా అయితే వెళ్తున్నాయి. ఆ చివర ఆ బోటు, ఈ చివర ఈ బోటు. అదే చిన్న పడవలు అయితే చాలా లాంగ్ దూరం వెళ్తాయి. ఎందుకంటే ఆ కెరటాలకైతే తిరగబడిపోయే ప్రమాదం అయితే ఉందంట. అందుకని చాలా దూరంగా అయితే వెళ్తున్నాయి. నెక్స్ట్ తర్వాత వీడియోలు చూద్దరు కానీ అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా దూరం అయితే కనీసం 1.5-2 గంటల ప్రయాణం అనమాట. చూడండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎదరికి వెళ్ళిన తర్వాత గుర్రపు డెక్క మొత్తం అసలు సముద్రంలాగా ఉందన్నమాట. ఎక్కడ చూసిన ఏరే. అది చూడండి ఫ్రెండ్స్, ఆ బోట్ని అయితే దాటి చేసి చాలా ఎదరికైతే వెళ్ళిపోయాము. అదిగోండి హాయ్ చెబుతున్నారు కుర్రాళ్ళంతా. చాలా హ్యాపీగా ఉంది జర్నీ. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో మాకే తెలవడం లేదు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పటికి వెళ్తాము, ఎప్పటికి వస్తాము టెన్షన్ అనమాట. వెళ్ళేదాకా ఓ టెన్షన్, వచ్చేదాకా ఓ టెన్షన్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే దాదాపు 1 గంట ప్రయాణం అయితే చేసాం అనమాట రోడ్డు దగ్గర నుంచి. ఇప్పుడైతే చాలా లాంగ్ అనమాట, చాలా దూరం అయితే వెళ్ళాము. చూడండి, ఎటు చూసినా సరే గట్లు, చేలు, చెరువులు ఏమి కనిపించడం లేదు. ఆ చెరువులు ఎక్కడ ఉండయో, ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో అయితే తెలవడం లేదు. ఇదిగోండి చుట్టూ అరణ్యంలో ఉందన్నమాట. కుల్లేరనమాట. కొన్ని లక్షల కిలోమీటర్లు అయితే ఉంది. దరిదాపులు అయితే చూడడానికి అయితే ఎవరు లేరు. ఎక్కడ చూసినా సరే వర్షం కాదులేండి, వాటర్ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు ఇంకా పెడతాను అనమాట. అక్కడక్కడ అయితే గట్లు ఉండయి. ఎందుకంటే ఏ చిన్న దెబ్బ వచ్చినా, ఏ చిన్న గట్టి అడ్డం వచ్చినా సరే ఆ పడవలు తిరగబడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. వాళ్ళకి ఎప్పుడు తోలుతారు కాబట్టి, ఎప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి చాలా దూరం అయితే లాంగ్ జర్నీ. ఎటు వెళ్ళాలో, ఏ సైడ్కి వెళ్ళాలో ప్రతి ఒక్కరికైతే తెలుస్తాయి. అందుకని ఒక్కడు కాదండి, 4-5 అయితే బోట్లు అయితే ఉన్నారనమాట. ఆ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ చాలా దూరం, కనీసం 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వచ్చేసి ఇంకా 4-5 కిలోమీటర్లు అయితే రావాలి. ఇంకా కనుక 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఆ బోట్ అయితే ఉందన్నమాట. మేమే ముందు మనం అది చూడండి చాలా దూరం, 3-4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట. ఆ లాంగ్ చాలా దూరం అయితే రోడ్డు అయితే ఉంది. మేము అటు రోడ్డుకి ఇటు వేరే దానికి మధ్యలో